ఇలాంటి వాళ్ళకి కోటింగ్ పడితేనే దారిలోకి వస్తారు. ఇంకా కొట్టండి. సార్ 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 కొట్టకండి సార్, ప్లీజ్ సార్. సార్ చందు, చందు ఆగండి. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను చచ్చిన లేదు చూడటానికి వచ్చావా? నేనంటే నీకెందుకు అంత కోపం? నేనంతా నువ్వు కావాలని చేసావు కదా. ప్లీజ్ అండి, మా చందుని కొట్టకండి. ప్లీజ్ సార్, కొట్టద్దని చెప్పండి సార్. ఎస్ఐ గారు, నా ఫోన్ లో నుంచి ఆ వీడియోలు ఎలా వచ్చాయో నాకు తెలియదండి. నేను తన మీద ఏ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. దయచేసి వదిలేయండి ప్లీజ్. చూడమ్మా, నీ ఫోన్ నుంచి ఎలా వచ్చాయో నీకు తెలియదు అంటున్నావు. బానే ఉంది, సరే నీ ప్రాబ్లం నీకు ఉండొచ్చు, కానీ ఈ ఎవిడెన్స్ అయితే నిజమే కదా. అతను ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం నిజమే కదా, ఆ కొట్టడం నిజమే కదా. కాబట్టి నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటా అన్నా వర్కౌట్ కాదు. ఇప్పుడు హ్యాపీ అన్నా నీకు? ఇంత చేసి ఏ మొహం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదని నన్ను నమ్మించడానికే కదా ఈ నాటకాలన్నీ. లేదండి, ప్లీజ్ నా మాట నమ్మండి. వదులు. ఎస్ఐ గారు, ప్లీజ్ సార్, వాడిని కొట్టొద్దని చెప్పండి సార్. సార్, వాడు భార్య మీద చేయి చేసుకోవడం తప్పే, నేను కాదనడం లేదు. దయచేసి వాడిని కొట్టొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సార్, లాయర్ గారిని పిలిపించి నేను బెయిల్ ఇప్పిస్తాను సార్, ప్లీజ్ సార్. కొట్టొద్దని చెప్పండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, సార్ కొట్టకండి సార్. కానిస్టేబుల్స్, బాబుకి వాళ్ళ అన్నయ్య ఏదో బెయిల్ తెచ్చుకుంటాడంట, కాస్త రిలాక్స్ అవ్వండి.